రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధమా? సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు. దేనికో తెలుసా? తండ్రి హయాంలో దోచుకున్న డబ్బుకి మూల్యం చెల్లించుకోవడం కోసం చెంచల్ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధమని చెబుతా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న డబ్బుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి సిద్ధమా అని చెబుతా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉండవలసింది రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకోవడం కోసం మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇవాళ దేశం ఆర్థికంగా ముందుకు సాగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు మోడీ గారి సారథ్యంలో రాష్ట్రం 5 సంవత్సరాలుగా అధోపతికి నెట్టబడింది. రాక్షస పాలన, ఒక రాక్షస పాలన మనం అనుభవించాం. ఇదే 90 రోజుల నాడు ఎవరైనా రాష్ట్రంలో మాట్లాడటానికి ముందుకు వచ్చారని అడుగుతా ఉన్నా. ఒక భయానక పరిస్థితి రాష్ట్రంలో. అవినీతి అక్రమ విధానాలను చీల్చి చెండాల్సిన సమయంలో అందరినీ అణచివేసి ప్రభుత్వాన్ని దమనకాండ కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు, ధరలు ఆకాశానికి వెళ్ళిపోయినాయి, ప్రగతి కుంటుపడిపోయింది, అభివృద్ధి అనేదే కానరాని పరిస్థితి. అందుకనే ఈ రోజున ఎన్డీఏ సారథ్యంలో మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, మోడీ గారి సారథ్యంలో భారతదేశం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు సాగాలన్న నిర్ణయంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఒకటే అందరం కలిసాం. రాష్ట్రాన్ని ప్రగతి బంధాల్లో ముందుకు నడపాలి. ఆనాడు ఆర్థిక సంస్కరణలని ముందుగా పుణికిపుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఒక బ్రహ్మాండమైన విధానాల్లో రూపకల్పన చేసి ముందుకు సాగిన వ్యక్తి, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దారి చూపించిన వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి పరిపాలనకి 5 సంవత్సరాలుగా ఏ విధంగా కుంటుపడ్డామో, రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనం చూసాం. మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం. ఇవాళ కెమెరామెన్ తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందా లేదా? సామాన్యుడి బ్రతుకు బుగ్గయిందా లేదా? దళితులకి, మైనారిటీలకి అందరికీ దగా జరిగిందా లేదా? ఆర్థిక ప్రగతి లేకుండా పోయిందా లేదా? ఆలోచన చేయాల్సిన సమయం. నీతివంతమైన పరిపాలన రావాల్సిన అవసరం ఉంది. పవన్ గారు లాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు మన ముందుకు వచ్చారు. ఏ నాయకుడైనా జేబులో నుంచి రూపాయి తీయడు. పవన్ కళ్యాణ్ గారు తన సంపాదనలో నుంచి తెచ్చి బాధితుల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారిద్దరి కలయికతో మనం ముందుకు వెళ్తున్నాం. మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి కలపాలన్నా, పరిశ్రమలు రావాలన్నా మోడీ గారి సహకారం మనకు అవసరం. అమరావతి లాంటి రాజధాని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. పోలవరం లాంటి ప్రాజెక్టులు గండి కొట్టారు. వీటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ఆర్థిక ఫలితాలు పేద ప్రజల సంక్షేమానికి వెచ్చించాలంటే కలిసికట్టుగా ఉమ్మడి ఫ్రంట్ విజయం సాధించాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ తరఫున నేను, అదేవిధంగా పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు, మేము ఇక్కడ రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తూ ఉన్నాం. సోదరుడు దుర్గేష్ గారు నిడదవోల్లో, వెంకటేశ్వరరావు గారు కోవూరులో, వెంకటరాజు గారు గోపాలపురంలో, గోపాలకృష్ణ బలరామకృష్ణ గారు రాజానగరంలో, అలాగే రామకృష్ణారెడ్డి గారు అనపర్తిలో అందరికీ విజయం చేకూర్చమని కోరుతా ఉన్నాం. గుర్తులు వేరైనా ఐక్యత ఒకటే. మనందరి ఒకటే ఉద్దేశం. తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని గెలిపించుకుందాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని సవినయంగా మనవి చేస్తూ, అవినీతి అక్రమాలకి చండ శాసనంలాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు.